హాయ్. పొదరిల్లు సీరియల్‌లో కథ విషయానికి వస్తే ఇంకా నిన్నైతే మహా అయితే వాళ్ళ వదిన దగ్గరికి వచ్చింది. వదిన దగ్గరికి వచ్చేసరికి ఆమె చెప్తుందనమాట. ఏంటి ఇది అంటే ఆమెకైతే నిజం చెప్పిస్తుంది. ఇది నిజమైన పెళ్ళి అయితే కాదు, ఇది మీది బొమ్మల పెళ్ళి. నాకు అప్పటికి నేను చెప్తానే ఉన్నాను కదా, నాకంటే ఇష్టం లేదు తను అని చెప్పేసి ఆ జుట్టుపోలగాడ్డ గురించి చెప్తుందనమాట. ఇష్టం లేదని చెప్పాను కదా, అయినా కూడా సరే మీరు నా మాట వినలేదు, నా గోల్ వేరే ఉంది అని చెప్పాను కదా అనేసి వాళ్ళ వదినతో అయితే చెప్పడం చెప్తుంది ఆమె. అంతలోపల వాళ్ళ వదిన ఉండేసి అంటే నువ్వు చక్రి ఇష్టపడి పెళ్లి చేసుకోలేదంటే లేదు, నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి చెప్తుంది. చెప్తే ఇంకా వాళ్ళ వదిన అంటుంది అయితే సరే నువ్వు విడాకులు తీసుకో నువ్వు అని చెప్పని అంటుంది. విడాకులు అంటే అవును, ఎందుకంటే అది చట్ట ప్రకారం పెళ్ళి అయిపోయింది, ఇంకొంచెం అయితే మీకు బలంగా ఉండిపోతుంది, అందుకని నువ్వు విడాకులు తీసుకో అనేసి మాకైతే వాళ్ళ వదిన అయితే చెప్తుంది. అప్పటికి అక్కడికి చక్రి వస్తాడనమాట. అంటే కార్లో ఫాలో అవుతా వచ్చేసి అక్కడికి వచ్చి ఉంటాడనమాట. వచ్చి ఉండేసరికి అంతా వింటా ఉంటాడు. వినేసరికి కానీ ఏం మాట్లాడిందో అనేది అర్థం కాదు, వెనకాలైతే కూర్చో ఉంటాడనమాట. ఇంకా ఫుడ్ ఆర్డర్ తీసుకున్నాడు, హోటల్ కదా అది, ఫుడ్ ఆర్డర్ తీసుకున్నాడు. చెప్పండి సార్ ఆర్డర్ ఇవ్వండి, ఉండవయ్యా నేను ఇస్తాను, నా గోర్లో నాది ఉంటే నీ గోల ఒకటి అని చెప్పేసి తనైతే అంటా ఉంటాడు. ఇంకా సరే అని చెప్పేసి తనైతే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి చెప్పినట్టు గుర్తొస్తుంది అనమాట. అంటే ఏంటి, చక్రిని పిలిచి ఇట్లాగా విడాకులు తీసేసుకుందాము అని చెప్తే అతను నేను ఎందుకు ఇస్తాను విడాకులు, నేను ఇవ్వను, మా ఇంటికి ఎవరు ఇప్పుడు దాకా అమ్మాయి రాలేదు, ఇప్పుడు అమ్మాయి వచ్చావు కదా, నేను ఎందుకు విడాకులు ఇస్తాను అని చెప్పినట్టు తనైతే కళ వస్తుంది అనమాట. ఇంకా ఆ కళ వచ్చిన వెంటనే వా అమ్మ ఇది కళ అని చెప్పేసి రియలైజ్ అయ్యి ఇది కళ ఉంటుందా, ఒకవేళ నిజంగా కానీ చక్రి అట్లా అంటే ఏం చేయాలనే ఉద్దేశంతో సరే ఎలా అయినా చెప్పాలని చెప్పేసి చక్రి దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇంకా చక్రి అయితే నిద్రపోతూ ఉంటాడు. అంటే నిద్రపోవడం మేలుకొని కూర్చొని ఉంటాడు అనమాట. పిలుస్తుంది చక్రి చక్రి ఇట్రా అనేది పిలుస్తుంది. ఇది అతను కళ నిజమా అనేసి తనకైతే షాక్లో ఉంటాడు. ఇతనేంది నన్ను పిలవడం ఏంది అనేసి షాక్లో ఉంటాడు. అసలు పిలిచి బయటికి రా, బయట మాట్లాడుకుందాం రా అనేసి మహా అయితే పిలుస్తుంది. పిలిచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదిగో చూడు మన ఇద్దరం అయితే విడిపోదాము, విడాకులు తీసుకుందాము అని చెప్పని అంటుంది. అనేసరికి అంటే ఏంటండి మీకు నా గురించి మీరేం పట్టించుకోరా, నాకంటే ఏం సొంత ఒపీనియన్ లేదా, నా ఇష్టాలతో మీకు సంబంధం లేదా అంటే మీరు చాలా మంచి వాళ్ళు, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు, అలాంటిది మీకెందుకు స్వార్థం ఉంటుంది, మీరేమంత స్వార్థపరులు కార్లే, మీరంతా చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి అంటుంది. ఏం చేయాలి తెలియక చిక్కి చని కొట్టుకుంటాడు అనమాట. ఏం చెప్పాలి అర్థం కాక ఒక్క మాట చెప్పుండొచ్చు కదా, మీరంటే నాకు ఇష్టమా అనేసి ఒక్క మాట తనతో చెప్పొచ్చు కదా. అది సీరియల్ కాబట్టి మనం సీరియల్స్ లాజికల్ ఏమి ఎత్తకూడదు అనమాట. ఇంకా సరే ఇప్పుడు బయటికి వెళ్దామా, బయటికి వెళ్ళి మనం మాట్లాడుకుందామా అని చెప్పేసరికి సరే పోదాం పదండి బయటికి అని చెప్పిన తర్వాత సరే అని చెప్పి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి దుప్పటి కప్పు కూర్చో ఉంటాడు చక్రి. ఏంటండి అలా కూర్చున్నారు ఏంటి అంటే ఏం లేదండి మీరు ఒక షాక్ ఇచ్చారంటే ఏంటి విడాకుల గురించా అంటే అవును, సరే మీరు లాయర్ని మీరు చూసారా అని చెప్పి అడుగుతుంది. చూస్తాను ఒక 2-3 వారాల్లో అని చెప్పంటే ఎందుకు నేనే చూశాను ఆన్లైన్లో అంటే అదేంటండి తూచి అన్ని పనులు మీరే చేసుకుంటే నేనేం చేయాలో నేను కూడా చూస్తాను కదా అనేసి చక్రి అయితే అంటాడు. లేదు మన మంచిగా చేశాను, ఎందుకంటే మరి ఎక్కువ రోజులు పోతున్న కొద్దీ మీకు ప్రాబ్లం వస్తుంది, నాకు ప్రాబ్లం వస్తుంది, అందుకే నేను ఈ పని చేశాను. నేను మన విడాకులు తీసుకున్నందువల్ల మీ లైఫ్ మీరు సెటిల్ అయిపోవచ్చు, నా లైఫ్లో నేను ఉండిపోవచ్చు, అందుకే నేను ఇలా చెప్పాను అని చెప్పేసి అంటుంది. అతనికి ఏం చెప్పాలో అర్థం కాదు. సరేలే చూద్దాము అని చెప్పేసి అని అంటాడు. అనేసరికి సరే క్లాత్ తీసుకురండి ఇల్లు అయితే తొడద్దాము అని చెప్పంటుంది. ఏది ఈ ఇల్లుని తుడుస్తామను అంటే అవును ఇల్లుని తుడొద్దాము అంటే ఆ ఇల్లు ఇప్పుడు మురికి కాలువ తీసుకొని స్ట్రాబెర్రీ వస్తుందా అంటే రాదు అంటే అది కూడా ఇది కూడా అంతే, ఇల్లు ఎంత చేసినా ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అతనైతే అంటాడనమాట. సరే మనమైతే లాయర్ దగ్గరికి వెళ్దాం మనము అని చెప్పేసి అనేసి ఇంకా వాళ్ళైతే ఇంకా రేపటి ఎపిసోడ్లో అయితే లాయర్ దగ్గరికి వస్తారు. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పేసాను రివ్యూ. మీకు నచ్చి ఉంటే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.